ఇది ప్రాంతాల్లో 90 రోజుల పాటు కొనసాగిన జాతర ముగిసింది. 3 నెలల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించి చివరి రోజున కొర్లబండిపై సాగనంపారు. కన్నుల విందుగా కొనసాగిన ముగింపు ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు చేరుకున్నారు. చిత్ర విచిత్ర వేషధారణలతో శోభాయమానంగా కొనసాగుతున్న అమ్మవారి ఊరేగింపుపై మరిన్ని వివరాలు ఏలూరు నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు అందిస్తారు. నగరంలో దక్షిణపూర్తి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాదాపుగా 90 రోజుల పాటు జరిగిన జాతర మహోత్సవం నిన్నటితో ఏదో కుంభంతో ముగిసింది. ఈ రోజు అమ్మవారిని చేస్తున్న జరిగింది. దాదాపు లక్షలాది మంది ప్రజలు జాతర కోసం ఉత్తరపోతుంది. ఇక్కడ జాతర కంటే చైర్మన్ అధ్యక్షుడు శ్రీనివాస సార్ ఎలా జరుగుతుంది జాతర కూడా ప్రతి కార్యక్రమం కూడా చాలా విషయంగా జరిగింది. అలాగే మనకి ఉన్న ఆచారంలో చాలా జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారిని అమ్మవారి సాగరంపై కార్యక్రమం ఆ కార్యక్రమం కూడా మరి ఏడు ప్రజలందరూ కూడా చాలా పెద్ద గోదావరి చాలా కనిపించింది. అలాగే ఈ కార్యక్రమంలో రకరకాల వేషాలు అలాగే ఈ కమిటీలో మరి మా సర్వేశ్వర శాస్త్ర కమిటీలో కూడా అందరూ కూడా కుటుంబ సభ్యులు మీరు ఏడు నుంచి భక్తులు కానీ ఆమె కానీ అందరూ చాలా మంది చేశారు. ఈ కార్యక్రమం మరి నేల కానీ స్టార్ట్ అయ్యి అలాగే మామూలుగా యజ్ఞం చేరు మీదుగా మనకి ప్రసాద్ నగర్ కళాపర సంఘాలు అలాగే మా శరణ్య పరిశ్రమ గారించి మా పెద్దమ్మ గారి రోడ్డు గారించి సెలవు బజార్ మీదుగా ఇంటి సెంటర్ మీదుగా అలాగే వికాసం మీదుగా అమ్మవారిని సాగిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మరి ఎంతో మంది మంచిగా 4 లక్షల మంది జనం ఈ కార్యక్రమం చేశారు. అలాగే ఏదో టౌన్ కూడా ఈ సంబరంలో బాగా అందరూ కూడా చాలా సంతోషంగా ఎంతో విశేషంగా చేసుకున్నారు. అలాగే ఈ శక్తి మరి మేము తొలిసారిగా పెట్టినా సరే ఈ కార్యక్రమానికి ఇంతమంది విశేషంగా ఆకర్షించినట్టు ఏదో నగర ప్రజలకి అలాగే మా సర్వసంఘాల కమిటీ సభ్యులకి అందరికీ కూడా అభినందనలు జాతర మహోత్సవం ఎలా జరుగుతుంది? ఈ రోజు చివరి దశ వచ్చింది కదా, ఎలా జరుగుతుంది? సర్వసంఘ సంబంధించిన అలాంటి వేషాలతో అలాగే అలాగే ఇది సాధిస్తున్నటువంటి అధికారులకు పోలీసు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు 90 రోజుల పాటు జరిగిన జాతరకు సంబంధించి ఈరోజు అమ్మవారిని దాదాపు లక్షలాది మంది నగరవాసులు అంతరిక్ష బంధువులందరూ పొందుతున్నారు. రాంబాబు